విజయవాడ కృష్ణాలంకకు చెందిన గాదే సాయికృష్ణ చనిపోయారంటూ ఫోటోలు రిలీజ్ చేసిన వైసీపీ నేతలు ఆధారాలు బయటపెట్టాలని తాడేపల్లిగూడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అంబటి రాంబాబు ఫేక్ ఫోటోలు చూపించి కూటమి ప్రభుత్వం కాపులకు అన్యాయం చేస్తోందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. చంపబడ్డ వ్యక్తి ఫోటో చూపించేవారు ఫోటో ఎలా తీశారో కోర్టుకు ఆధారాలు చూపించాలన్నారు. జరిగిన విషయాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విచారణకు ఆదేశించారని, వెంటనే సీఐని సస్పెండ్ చేసి విచారణ అధికారిని నియమించారన్నారు. గతంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్పై దాడులు చేసిన కేసు పెట్టని వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కేవలం రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్లో ప్రాంతీయతత్వం, విజయవాడలో కులతత్వం తీసుకొచ్చి ప్రజల మధ్య విభేదాలు పెడుతున్నారని, ఫోటోలు చూపించే వైసీపీ వద్ద ఆధారాలుంటే చట్ట ప్రకారం సీఐపై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటున్నారు. నిన్నటిదాకా పోలీసులది ప్రభుత్వంది. ఈరోజు ఎప్పుడైతే ఈ ఫోటో రిలీజ్ చేసి ఇది బాడీ అని మీరు చెప్తున్నారో, ఇది ఫేక్ అని మేము అంటలేదు, మీరు నిజమనే చూపించారు కాబట్టి ఆ బాడీ ఎక్కడుందో, ఫోటో ఎలా తీశారో మీరు చెప్పాలి. అది మేము చెప్పలేము. అది మీ దగ్గర ఉంటే ఆ ఎవిడెన్స్ మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి. దానికి శిక్షార్హులు చేసి బాధ్యత మాది. లేదు ఇది ఫేక్ అని మీరంటే, ఇది ఫేక్, పొరపాటు జరిగిందని క్షమార్పణ చెప్పండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, జనసేన పార్టీకి క్షమార్పణ చెప్పండి. ఇది ఆల్రెడీ కోర్టుకు వెళ్ళిపోయింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అడిగేదానికి ఆన్సర్ చేయవలసింది ప్రభుత్వం తరపున పోలీసు, అంతేగాని రాజకీయ నాయకులు కాదు. అలా జరిగి ఉండకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఇలాగ నిజంగా జరిగితే అలా జరిగి ఉండకూడదు. ఎందుకంటే పోలీసుకి పనిష్మెంట్ చేసేటువంటి హక్కు లేదు, మరణశిక్ష వేసే హక్కు లేదు. అది కోర్టులే వేయాలి అనేది నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఇక్కడ చూడవలసింది క్రిమినల్గా చూడాలి, పోలీసులే చూడాలి. అక్కడ జరిగింది కాపు కులస్తులు అయి ఉండొచ్చు, జనసేన పార్టీకి సింపథైజర్ అయి ఉండొచ్చు, కానీ అతను కాదు. అతను ఆల్రెడీ అతని మీద 22 కేసులు ఉన్నాయని వాళ్ళే చెప్తూ ఉన్నారు పక్కన. కానీ శిక్షించేటువంటి హక్కు మాత్రం పోలీసులకు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా అది జ్యుడిషియల్గా దాన్ని శిక్షింపబడాలి తప్ప పోలీసులకి శిక్షించే అర్హత లేదు. మీరు తీసుకోవాలి. ఈ ఫేక్ ఫోటో చూపించారు నేను అందరికీ. ఇది ఎవరి ఫోటో? ఇది సాయికృష్ణది కాదు. మరి ఇది ఫేక్ ఫోటో చూపించి మీరు జనాన్ని మోసం చేస్తున్నారనేది అర్థమవుతోంది. ఇవాళ కూటమి ప్రభుత్వం మీద బురజల్లడం, కాపు కులాలు శిక్ష పెట్టడం. ఇవాళ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఉన్నటువంటి కమ్యూనిటీ ఎక్కువగా కాపు కులస్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ దూరం చేయాలి. ముందు 2019 ఎలక్షన్లో ఉన్న కులాలను దూరం చేశారు, కాపు కులాన్ని అడ్డం పెట్టి. ఇప్పుడు సక్సెస్ రేట్ వచ్చిన తర్వాత కాపు కులాన్ని దూరం చేయాలి అని ఆలోచనతో పనిచేస్తున్నటువంటి వీళ్ళు నేను అడుగుతున్నా, మీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, మీరు రాజకీయ సన్యాసమైనా చేయండి. జగన్మోహన్ రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ మీ సాక్ష్యాలను అనేది ఫేక్ అని ఒప్పుకోండి, లేదా మీరు కోర్టుకి సబ్మిట్ చేయండి. ఎవరైతే చంపబడ్డ వ్యక్తి ఫోటో వచ్చింది, ఎలా వచ్చింది, మీరు తీసారా, ఎవరైనా తీసి మీకు ఇచ్చారా? తీసిన వాళ్ళు ఎవరో పేరు చెప్పండి, మేము పోలీసులతో అరెస్ట్ చేస్తాం. ఇది మీకు మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం జనసేన పార్టీ తరఫున. నిన్న ఏదైతే ఒక అభియోగం వచ్చిందో వెంటనే సస్పెండ్ చేసాం. మీరు గత రోజుల్లో చూసుకుందాం ఒకసారి. వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఎంక్వైరీ జరిగి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తాకు వస్తే మీరు తీసుకెళ్ళి ఇచ్చారా అని అడుగుతున్నా. మీరు సిబిఐ ఎంక్వైరీ అన్నారు. సిబిఐ మీద పూర్తిగా నమ్మకంతో నీ మీద 18 కేసులు ఉన్నాయి. ఈ వాళ్ళ వరకు వాయిదాలు కూడా వెళ్ళకోకుండా నువ్వు ఆంధ్రాలో కూర్చొని రాజకీయం చేస్తూ ఉన్నావు. అలాంటిది నువ్వు ఎంతసేపు పవన్ కళ్యాణ్ వీక్ చేస్తే కూటమి వీక్ అవుద్ది. కూటమికి అనేది ఇడిపోవాలి. ఇడిపోతేనే మీరు బాగుపట్టాలి. మళ్ళీ దోచుకోవచ్చు ఈ రాష్ట్రాన్ని. 5 సంవత్సరాల దోపిడీని జనం మర్చిపోయారనుకో మీరు అనుకుంటున్నారు. మేమన్నట్టు ఇంకా స్ట్రాంగ్గా జనాన్ని పవన్ కళ్యాణ్ గారు నమ్ముతూ ఉన్నారు. గెలిచిన తర్వాత పేద ప్రజల కోసం, రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి మర్డర్ పాలిటిక్స్కి దానికి ఆయన ఇష్టపడే వ్యక్తి కాదు. మరి మీరు ప్రతిదీ కూటమిగా ఆపాదించి ఎక్కడో చోట వీక్ చేయాలనే ఆలోచన కనపడుతోంది దీంట్లో. దయచేసి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఈ ఫేక్ ఫోటోలు పెట్టి సరే ఇదే నిజమని అనిపిస్తే మీరు డెడ్ బాడీని కానీ లేకపోతే మనుషున్న బతికిని కానీ కోర్టుకు అప్పచెప్పవలసిన బాధ్యత సాక్షి టీవీకి, అంబటి రాంబాబు గారికి ఉందని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. అందుకనే వాళ్ళని ఇప్పుడు ఎక్కడ కలిపారో చూశారు, ఎక్కడ చచ్చిపోయాడో తెలుసు, అన్నీ వాళ్ళు తెలిసినప్పుడు ఏ ఎవిడెన్స్ అయినా కోర్టుకు పెట్టచ్చు కదా. ఇప్పుడు మీ ప్రెస్కి చెప్పడం కంటే ప్రెస్కి ఇది ఎలా ఇచ్చారో అలాగే వాళ్ళకి తెలుసు మా దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్పి ఆ కోర్టుకి ఇచ్చేయండి, గొడవ వదిలిపోద్ది. మాజీ ఎంపీ కూడా చెప్తున్నాను నేను.
రాజ్యాంగం ఇప్పుడు మానవ హక్కుల కమిషన్కి ఏంటి, కోర్టుకి ఏంటి, అందరికీ పెట్టారు. ఇది వాళ్ళు ఒక్కళ్ళు కాదు, అడ్వకేట్స్ కూడా దీని మీద లీగల్గా ఏం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగిందని కూడా విచారణ జరిపిస్తూ ఉన్నారు. దీంట్లో మేము ఇంకా దాని ఎక్కువ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ పూర్తిగా దీన్ని ఎక్కడ కూడా మేము విచారించవలసింది అధికారులకే ఇస్తారు. జ్యుడిషియల్కి వెళ్ళిన తర్వాత జ్యుడిషియల్ చూసుకుంటుంది ఇంకా. కాబట్టి మేము అన్నారు కదా, మమ్మల్ని అన్నారు కదా, మాకేంటి సంబంధం, అతను మా కార్యకర్త కాదు, అతను మా సభ్యత్వం లేదు, వాళ్ళ మావే జనసేన పార్టీ సింపథైజరు అయినంత మాత్రాన చంపేసే హక్కు మేము ఇస్తాం వాళ్ళకి, లేకపోతే మేము చంపేయమని చెప్తామా? ప్రతి దానికి రాజకీయం చేయడం, ప్రతి దానికి ఇక్కడి నుంచి హైదరాబాద్ డైరెక్షన్లో కొన్ని ప్రాంతీయ తత్వాలు తీసుకురావడం, ఇక్కడికి వచ్చేటప్పుడు కుల తత్వాలు తీసుకురావడం, ఇది మంచి వాతావరణం కాదని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టాం. కూర్చోండి, ఇంకో కూర్చోయమని ఎలా పర్లేదు. ఇంకో తెలుగుదేశం వెంకటేశ్వరరావుకి ఇలా వేసుకోండి మీరు.